ఒక్క పర్సన్ కానీ మన కంట్రీలో లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ అండ్ మిసైల్స్ ఉండేవే కాదు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఆయన ఎవరో మీకు తెలుసా? చెప్పు. ఏపీజే అబ్దుల్ కలాం, ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. స్కూలింగ్ టైంలో నేను పేపర్ బాయ్గా వర్క్ చేస్తూ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఇండియన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన దేశానికి ఏం చేశాడంటే పవర్ఫుల్ అయిన మిసైల్స్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ కనుక్కున్నాడు. ఆయన ఏం కనుక్కున్నాడని ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఫస్ట్ వన్ అగ్ని, లాంగ్ రేంజ్ మిసైల్. సెకండ్ వన్ అక్ష, ఎయిర్ డిఫెన్స్ మిసైల్. థర్డ్ వన్ పృథ్వీ, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఫోర్త్ వన్ త్రిశూల్, షార్ట్ రేంజ్ మిసైల్. అండ్ ఫిఫ్త్ వన్ నాగ్, యాంటీ ట్యాంక్ మిసైల్. అండ్ అలాగే మన ఇండియన్ న్యూక్లియర్ బాంబ్ కనుక్కోవడానికి మెయిన్ రోల్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అందుకే ఈయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అన్నారు. తను ఇండియన్ ప్రెసిడెంట్ గా చేసినా కానీ తను చనిపోయేటప్పుడు తన ఆస్తి అంతా మీకు తెలుసా? ఇప్పుడు చెప్తాను వినండి. తను చనిపోయేటప్పుడు తన ఆస్తి వచ్చేసరికి 4 ప్యాంట్లు, 6 చొక్కాలు, 2600 పుస్తకాలు, అలాగే 3 అవార్డులు. మన దేశం కోసం ఇంత గొప్పగా చేసిన ఏపీజే అబ్దుల్ కలాం గురించి కామెంట్ బాక్స్ లో మీరు ఏమనుకుంటారో నాకు చెప్పండి. అలాగే వెళ్ళేటప్పుడు ఈ వీడియోకి మాత్రం లైక్ చేసుకోండి బ్రో.